శ్రీశ్రీ కవితలు ఇవన్నీ చదువుతూ ఉంటే వడ్డించిన విస్తరు మీ జీవితం అది మీరందరూ చాలా గొప్పగా ఉన్నది అనుకుంటున్నారు, కానీ గోడల్ని బద్దలు కొట్టడమే మా లెక్క అని కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. ఎంతో అర్ధరహితమైనటువంటి ఆలోచన కదా. ఆనాడు మేమంతా ఉప్పొంగిపోయాం. రాబోతుల రెక్కల చప్పుడు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు చదువు లేకపోతే, డబ్బు లేకపోతే, ఆ పిల్లలు విద్య లేకపోతే వాళ్ళు బతుకులేమైపోతాయి, తరతరాలు ఎట్లా ఉండిపోతాయి అని చెప్పి నేను గట్టిగా ఆవేదించి చెప్తుంటే విచిత్రమైన వాదన చేశారు. అసలు పేదరికం పోకుండా విద్య ఎట్లా వస్తుంది సార్ అని చెప్పారు. రివర్స్. నాకు ఆగ్రహం తారస్థాయికి చేరుకున్నాను. 2 కోట్ల మందికి పైగా యుద్ధం లేని కాలంలో ఆకలితో బహుళ జాతి కంపెనీలు, పెట్టుబడిదారీ విధానాలు, ఈ పదాలు చాలా ఎక్కువగా మేము రాసేవాళ్ళము, చదివేవాళ్ళము, వినేవాళ్ళము. 1990ల దాకా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం బ్యాంకుల ఉద్యోగులందరూ స్ట్రైక్ చేసేవాళ్ళు. ఈవేళ అలాంటి సమ్మె చేయమనండి, ఒక పార్టీని మొత్తమేనండి, జనం చెప్పెట్టు కొడతారు. ఎందుకంటే జనానికి ఇప్పుడు అర్థమైపోయింది. 2005లో అనుకుంటాను, మేము కొంతమంది చైనా వెళ్ళాం, 5గురం. అది అనధికారిక బృందం. అక్కడ హువాంగ్ హువా అని చెప్పని చైనాలో 1980 నుంచి 88 దాకా విదేశాంగ మంత్రిగా పనిచేశాడు ఆయన 8 ఏళ్ల పాటు. ఆయన పక్కన నేను కూర్చున్నాను. ఆయనతో ఏమంటే మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావుగొట్టేస్తున్నారు, మీరు ఒకసారి ఈ దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నారా? ఇలా అన్నాను. ట్రైనింగ్ ఇస్తే కొంచెం మేము బాగుపడతాం కదా అన్నాను. ఆయన నవ్వి వెంటనే అన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ చైనా ఈజ్ అబౌట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ. It's not about economic policy. If your communists do not understand that, then it is a sad thing for your country. My God, it's a blunt statement. It's a wonderful statement. ఇదే మాట. ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క ఉద్యోగానే సరే ప్రభుత్వంలో నా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మంచి చదువు వస్తుంది కాబట్టి అక్కడ పంపిస్తాను, ప్రైవేట్ స్కూల్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. 70 ఏళ్లలో అనుకున్నవన్నీ సాధించాల. నేను ఒక లోక్సత్తా ఉద్యోగం పెట్టినప్పుడు ఒక 5 ఏళ్లలో దేశం మొత్తంలో కావాల్సిన మార్పులన్నీ తన్నుకుంటూ వస్తాయి అనుకున్నాను. దురదృష్టం ఏంటంటే మౌలికమైన మార్పు, నిజంగా పనికొచ్చే మార్పు, దీర్ఘకాలం కొనసాగే మార్పు, జీవితాలను మార్పు, మంచి మార్గాన్ని తీసుకెళ్తే మార్పు, వీటిలో ఏ విప్లవాల వల్ల రాలేదు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్ పనిచేస్తుంది. ఇదే నినాదాన్ని మేము ప్రతి వీడియోలో మేము చెబుతూనే వస్తూ ఉంటాను. దేశ హితం కోసం ఈ మాట చాలా ఈజీగా మాట్లాడవచ్చు, కానీ దీన్ని ఆచరణలో చూపించడము, ఇంకా చెప్పాలంటే దేశ హితం కోసం పనిచేసేటువంటి కొన్ని కోటాను కోట్ల మందిని ప్రభావితం చేయడము, వాళ్ళని దేశ హితం కోసం పురిగొల్పే విధంగా ప్రయత్నం చేయడము ఒక జీవిత కాలం పడుతుంది దీనికి. అలా తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి నిజంగా తెలుగునాట చాలామంది నాలాంటి వాళ్ళని, ఎంతోమందిని ఒక పాజిటివ్ కోణంలో ఈ దేశాన్ని అర్థం చేసుకోవడంలో, పాజిటివ్గా ముందుకు సాగడంలో స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్, లోక్సత్తా అని చెబితే అందరికీ తెలుసు, జయప్రకాష్ నారాయణ గారు. వారితో నేను ఇప్పుడు కొంచెం కాంప్రహెన్సివ్గా చాలా అంశాల గురించి మాట్లాడబోతున్నాము. అండ్ వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి వారి అనుభవాల నుంచి వచ్చినటువంటి అంశాలు, అండ్ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, పురోగతికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు ఈ టార్చ్ బ్యారర్స్ సెగ్మెంట్లో. నమస్కారం సార్. నమస్తే సాయి కృష్ణ. జేపీ గారు, మీతో ఎప్పుడు మాట్లాడాలన్నా, ఎప్పుడు చేయాలన్నా, అంటే మిగతా ఇంటర్వ్యూలు వేరు, మీతో మాట్లాడడం వేరు, అది నాకు ఎప్పుడూ అనుభవమే. అంటే ఎన్ని తెలుసుకోవాలనుకున్నా మళ్ళీ ఏదో తెలుసుకోవడం కోసం ఇంటర్వ్యూ చేయడమే, ఏదో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, ఏదో ఒక్కొక్కరిని కార్నర్ చేయడం కంటే కూడా ఈ సమాజానికి ఇచ్చేటువంటి అనేక అంశాలు మీ నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలా ఒక సముద్రంలాగా మీ నుంచి అనేక అంశాలు మేము తీసుకోవచ్చు. ఫస్ట్ నేను అడిగేది, ఈ రోజున్న పరిస్థితుల్లో, అంటే మీరు 1956లో మీ జన్మించిన సంవత్సరం, 56 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం, 70 years ఎగ్జాక్ట్లీ. సో 70 ఏళ్ల ప్రస్థానంలో 56 అనగానే దానికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అప్పుడే రావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడము, మంచి ఉన్నాయి చెడ్డ ఉన్నాయి, ఆవిడ కాంగ్రెస్ రెజల్యూషన్ కరెక్ట్, కాంగ్రెస్ రెజల్యూషన్. సో 70 ఏళ్ల మీ జీవితంలో మీ ఆబ్జెక్టివ్స్, మీరు చెప్తుంటారు ఎప్పుడు కూడా అనేక అంశాలు, మీరు చెప్పే వాటిలో నాకు కీలకంగా ఎక్కువగా నచ్చేవి అవినీతి రహిత సమాజం అని, లేకపోతే కుటుంబ రాజకీయాల నుంచి విముక్తని, లేకపోతే కుల వర్గరహిత సమాజం అని, ఇట్లాంటి అనేక అంశాలు మీరు చెప్తూ ఉంటారు కదా. మీ జీవిత కాలంలో 70 yearsలో ఆ దిశగా భారతదేశం అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోందా? నేను ఇంకా అచీవ్ అయ్యారా అని అడగను. ఖచ్చితంగా సాయి, దానిలో అనుమానం లేదు.
అంటే మనం ఏంటంటే రోజువారీ రాజకీయాన్ని చూసి నిరుత్సాహపడిపోతుంటాం. ఎగ్జాక్ట్లీ రాజకీయంలో డబ్బు, అవినీతి, కుల ప్రస్తావన, ఈ కుట్రలు ఎంత చూసి మనం, కానీ విస్తృతమైన సమాజాన్ని చూడాలి. కేవలం ఇలాగా ఆ కొద్దితనం చూడడం కాకుండా కొంచెం ఒకసారి టెలిస్కోప్ లాగా చూడాలి, మైక్రోస్కోప్ లాగా. అలా చూస్తే ఇప్పుడు నేను పాషాకోట్లో ఉన్నాను, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన జీవితంలో ఉదాహరణలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి 50-100 అపార్ట్మెంట్లలో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి మతం నుంచి, బహుశా ప్రతి కులం నుంచి ఉంటారు ఇక్కడ. ఈ అరమరికలు లేకుండా ఉండగలుగుతున్నాం. అలాగని చెప్పి పూర్తిగా కులం పోయిందా, మతం పోయిందా నేను అంటలే. ఆనాడు ఊహించిన సౌకర్యాలు పొందగలుగుతున్నాం. ఓకే, ఊహించిన అవకాశాలు మన పిల్లలకి అందించగలుగుతున్నాం. అందరికి అంతున్నాయని అంటలే, అందుకని అసంపూర్ణమైంది. కానీ ఆనాటికి నాటికి గణనీయమైన మార్పు సమాజంలో వచ్చింది. పరిపాలనలో రాకపోయినా, అనుకున్నంత కాకపోయినా ఆర్థిక వ్యవస్థలో వచ్చింది. ఆధునిక వైపు వెళుతున్నాం మనం. కానీ ఏమవుతుందంటే పట్టణీకరణ, ప్రపంచీకరణ, టెక్నాలజీ, నిజమైన విద్య అందిన వాళ్ళకి విద్య, ఇవన్నీనేమో ఆధునికీకరణ తీసుకెళ్తున్నాయి. రాజకీయం ఉన్న కొద్దిగా చెడిపోయినమాట వాస్తవం. కానీ రాజకీయం కూడా పూర్తిగా కాదు. రాజకీయాన్ని కూడా మనం కొన్ని సిమ్టమ్స్ చూస్తే చెడిపోయినట్టు కనిపిస్తుంది. కరెక్టే, డబ్బులు ఖర్చు పెట్టి నష్టంలోకి ఎరవటం కానీ, లేకపోతే తాయిలాల మీద దృష్టి పెట్టడం కానీ, అవినీతి అంత ఖర్చు పెట్టాక అవినీతి అనివార్యంగా ఉండటం కానీ, చట్టబద్ధ పని లేకపోవటం కానీ. కానీ ఇదే రాజకీయం ఇంకో రకంగా చూడండి, మీరు ఇంకో కోణం చూడండి. ఇన్ని భాషలు ఉన్న దేశంలో, ఎన్ని కులాలు మతాలు ఉన్న దేశంలో రాజకీయంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా నిరంతరం పార్టీలన్నీ కూడా దాదాపు ఏకాభిప్రాయంతో కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విధానాలు మీకు నాకు అన్ని సందర్భాలు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మంచి విధానాలు ఉండొచ్చు. కానీ అన్ని భాషల్ని కలపాలి, అన్ని కులాలని కలిపి తీసుకుపోవాలి, అన్ని వర్గాలని కలిపి తీసుకుపోవాలి అని చెప్పినటువంటిది నిరంతర ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంది. అది మనం దాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం. అంటే విజయాలను లెక్కట్టట్లా. ఉదాహరణకి భాషా ప్రతి రాష్ట్రాలు ఇందాక మీరు అన్నారు 56లో ప్రారంభమైంది. ప్రపంచంలో ఎన్ని భాషల్ని కల్పించిన దేశం ఊహించినట్టు కూడా సాధ్యం కాదు. కరెక్ట్, పర్ఫెక్ట్ సార్. 2 భాషలు 3 భాషలు అంటే తన్నుకు చేస్తున్నారు. బెల్జియం చాలా సంపన్న దేశం, గోచిపాతంత దేశం అంతా కలిస్తే 1 కోటి కూడా జనాభా లేదు. యూరోపియన్ పార్లమెంట్కి కేంద్రం అది. ఒక రకంగా యూరోప్కి రాజధానిగా పనిచేస్తుంది ప్రస్తుతం యూరోపియన్ కమ్యూనిటీకి. 2 భాషలు ఉన్నాయి. ఫ్లెమిష్ ప్రజలు డచ్ భాష మాట్లాడతారు, ఫ్రెంచ్ భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సుమారుగా 55% వీళ్ళు సుమారు 40% ఉన్నారు. 3-4% జర్మన్ భాష మాట్లాడేవాళ్ళు ఉంటారు. కేవలం 2 భాషలు ఉన్నవాళ్ళు 40-50% ఉండటం చేత చాలా సంపన్న దేశంలో, నాగరికత ఉన్న దేశంలో, యూరోపియన్ క్యాపిటల్గా ఉన్న దేశంలో, యూరోపియన్ కమ్యూనిటీకి ఎలక్షన్ జరిగాక 2 విడాల పాటు ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కావట్లా, కలిసి పనిచేసుకోవడం సాధ్యం కావట్లా. ఒక్కసారి భారతదేశం గురించి ఆలోచించండి. 22 భాషలు, ఒక్కో భాషకి ఒక సంస్కృతి ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. తమిళము, తెలుగు లాంటి భాషలకి దాదాపు 2000 సంవత్సరాల పైన చరిత్ర, ఆది ద్రావిడ భాష నుంచి వచ్చినవన్నీ. హిందీ మొన్న 100-200 ఏళ్ల క్రితం వచ్చింది. హిందీకి మూలంగా ఉన్నటువంటి వివిధ భాషలు కొన్ని 100 ఏళ్ల నుంచి వచ్చాయి. వేరు కొన్ని భాషలు మరి విభిన్న సంస్కృతులు, విభిన్నమైనటువంటి నేపథ్యం, చరిత్ర ఉన్నా కూడా ఎంత హాయిగా మనం బతకగలుగుతున్నాం. మనం దీన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం. అట్లాగే మన సమాజం పూర్వం గొప్ప లక్షణాలు ఉన్నాయి, మన సంస్కృతిలో అవలక్షణాలు ఉన్నాయి. సతీసాగమనం కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, మహిళల చాలా సమాజంలో ఉన్నట్టుగా మహిళలకు చాలా అన్యాయం జరగడం రూపాల్లో కావచ్చు. కానీ ఆ హక్కుల్ని సరిగ్గా అందించడంలో, ఆధునికీకరణ తేవడంలో ఏ పార్టీ కూడా భేదాభిప్రాయం లేకుండా కలిసి వచ్చేస్తున్నారు ఈ దేశంలో. ఈవేళ కూడా అమెరికా పోతే ఒక మహిళకి గర్భస్రావ హక్కు ఉందా లేదా అనే చర్చ నడుస్తుంది. తన శరీరమే తనకు హక్కు ఉందా లేదా సుప్రీంకోర్టు మళ్ళా గొల్లాలు పడుతుంది. రాష్ట్రాలు, ఆ దేశం రాజకీయం అంతా మంచి ద్వేషపూరిత రాజకీయం దాని మీద సరుతుంది. 1971లో 55 సంవత్సరాల క్రితం నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు మీరంతా పుట్టకమునిపై మీ తల్లిదండ్రులు కూడా పుట్టారు లేదా అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఈ దేశంలో మహిళలకు గర్భస్రావ హక్కు ఇస్తూ చట్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా లక్షలాది మంది మహిళలు అనుకోని రీతిలో గర్భం వచ్చినప్పుడు, మరి పిల్లలు ఎక్కువ వద్దని చెప్పాను ఏ కారణమని అనుకున్నప్పుడు, ఏ రకమైన అసౌకర్యం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఆ గర్భస్రావం చేర్చుకోగలుగుతున్నారు. అవును. ఒక్క పార్టీ కానీ, లేకపోతే సమాజంగా ఒక కులం కానీ, వర్గం కానీ, మతం కానీ
ఎక్కడైనా దాని మీద ప్రొటెస్ట్ చేశారు ఈ దేశంలో? లేదు. మనం ఇవన్నీ మర్చిపోతున్నాం. అంటే బాగా జరుగుతున్నవన్నీ మన కళ్ళకి కనిపించలేదు, న్యూస్ కాదు. కరెక్ట్. మనిషి కుక్కను గరిస్తే న్యూస్ అనుకుంటున్నాం మనం. అంతే తప్ప ఏ సమస్య లేకుండా ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ఎంత తక్కువ అశాంతితో అద్భుతాలని అంటలా. దేశం స్వర్గం అన్న భ్రమ నాకు లేదు. ఈ దేశంలో ఉన్న తప్పుల్ని జీవితం అంతా నేను ఎండగడుతూనే ఉన్నాను, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది తప్పులు గమనించకపోవడం కాదు, కానీ ఇంత తక్కువ అశాంతితో, ఇంత పేదరికం ఉన్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఇంత తక్కువ హింసతో సమాజంలో ఇంత ఏకాభిప్రాయంతో నడవడం అనేది అపురూపమైన విషయం. కాబట్టి 70 ఏళ్లలో అనుకున్నవన్నీ సాధించాల. నేను ఒక లోక్సత్తా ఉద్యోగం పెట్టినప్పుడు ఒక 5 ఏళ్లలో దేశం మొత్తంలో కావాల్సిన మార్పులన్నీ తన్నుకుంటూ వస్తాయి అనుకున్నాను. దేశం అద్భుతంగా మారుతుంది కాదు, కనీసం కావాల్సిన ట్రాక్ ఏర్పడుతుంది అనుకున్నాను. 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు అని అర్థమైంది. ఓకే. కాబట్టి దీర్ఘకాలం పోరాటం చేస్తున్నాను. అది నాకు అరే కొంత ఇంకా జరిగితే బాగుండు, ఇంకా వేగంగా అని చెప్పన్న ఆందోళన లేదని చెప్పన్నది మూర్ఖత్వం. అది కానీ అంతా నాశనం అయిపోయింది, దేశంలో ఏమి జరగటం లేదు, అసలు సరైన మార్గాన్ని వెళ్ళలేదని చెప్పన్నది అది చాలా హర్షదృష్టితో. అసలు మీకు ఒక పచ్చకమల వాళ్ళకి లోకం అంతా పచ్చ కనిపించినట్టు ఉంటుంది. నా అనుభవం సార్, నేను యంగేజ్లో ఉన్నప్పుడు నేను సిరిసిల్ల అనే ఒక ప్రాంతం నుంచి వచ్చాను. మీకు తెలుసు మావోయిస్ట్ ఆ జిల్లా నేను ట్రైనింగ్ పొందాను. సిరిసిల్ల, జగిత్యాల ఆ రోజుల్లో ఫేమస్ డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ కింద 2 తాలూకాలని ప్రకటించారు ఆ రోజుల్లో. ఓ, మీరు ట్రైనింగ్ ఫస్ట్ అక్కడ తీసుకున్నారా? ఓకే, రైట్. సరే, అయితే ఆ టైం అంటే నేను పుట్టిన రోజు నుంచి కూడా ఆ తర్వాత ఈ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ విపరీతమైనటువంటి ఒక ప్రెషర్లోనే ఉండే అప్పుడు. కాకపోతే నా అనుభవం ఏంటంటే అదంతా అవసరమేమో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను టీనేజ్లో ఉన్న టైంలో కూడా అప్పుడు ఏమనిపించేది అంటే, అప్పుడు శ్రీశ్రీ కవితలు ఇవన్నీ చదువుతూ ఉంటే, వడ్డించిన విస్తర మీ జీవితం అది అనమాట, మీరందరూ చాలా గొప్పగా ఉన్నది అనుకుంటున్నారు, కానీ గోడల్ని బద్దలు కొట్టడమే మా లెక్క అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవితలు అవన్నీ చదువుతుంటే అప్పుడు అనిపించేది. ఆ తరంలో మహాప్రస్థానాన్ని కోట్ చేయని వాళ్ళు, చదవని వాళ్ళు లేరు. ఇప్పుడు ఆలోచిస్తుంటే కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. పాండిత్యం ఉంది, దానిలో శబ్దాలంకారం ఉంది, కానీ ఎంత అర్ధరహితమైనటువంటి ఆలోచనలు అవి. అంతే కదా సార్, ఇప్పుడు అనిపిస్తుంది. కరెక్ట్ కదా. ఆనాడు మేమంతా ఉప్పొంగిపోయాం. రాబందుల రెక్కల చప్పుడు, ఫ్యాక్టరీ భూంకార ధ్వని వగైరా 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 ఆ శబ్దాలంకారం కానీ, లేకపోతే ఆ కోపం కానీ, కసి కానీ, ఎమోషన్ ఉండేది. దానికి ఎమోషన్ని పెద్ద అర్థం లేకపోయినా కూడా ఆ మాటల్లో శ్రీశ్రీ గారు అద్భుతంగా తీసుకొచ్చాడు. తెలుగునాట ఆనాడు మహాప్రస్థానం చదవనటువంటి కుర్రవాళ్ళు లేరు. ఈవేళ బహుశా చదివేవాళ్ళు లేరు. ఇప్పుడు అసలు అర్థం కూడా కాదు, అర్థమైనా దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. కానీ ఏంటంటే మీరన్నారు ఇందాక కొన్ని సందర్భాల్లో హింస అది అవసరం అని అన్నా కానీ రావచ్చు. ఉదాహరణకి దాసి అని ఒక సినిమా వచ్చింది, నరసింహరావు అనుకుంటున్నాను, మన నరసింహరావు గారు చేసినట్టున్నారు ఆ సినిమా వరకు. దాసి నేను చూశాను, అది ఇప్పుడు 30-40 ఏళ్ళ క్రితం చూశాను. మీ గుండె లవిసిపోతాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి ఆ భూస్వామ్య వ్యవస్థ ఎక్స్ట్రీమ్ ఫామ్స్లో మహిళలకి ఆత్మగౌరవం లేకుండా, పెళ్ళి కావాలని చెప్పంటే పెళ్ళి అయ్యే ముందు భర్త దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ ఫ్యూడల్ లాట్తో గడపాలి. అంత ఎక్స్ట్రీమ్గా, అంత అలా నిజంగా ఉందో లేదో నా వాస్తవ పరిస్థితి నాకు తెలియదు. అలా ఉన్నప్పుడు సహజంగా ఆవేశము, కసి, కొంత హింస చెలరేగుతాయి. కానీ 2 విషయాలు. అంబేద్కర్ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అది. 2 నెలల తర్వాత దాన్ని అమలు చేశాం, రిపబ్లిక్ దినోత్సవం. కానీ ఆమోదించింది 2 నెలల క్రితం. ఆయన ఆ సందర్భంలో ఒక ప్రామాణికమైన ప్రసంగం చేశాడు. ఒక విలువైనటువంటి మాట ఒకదాన్ని చెప్పాడు ఆయన. ఒక్కసారి మనకి స్వేచ్ఛ వచ్చాక 10 మందిని సమీకరించే శక్తి, శాంతియుతంగా మన భావాలను ప్రకటించే అవకాశం, నమ్మిన లక్ష్యాల కోసం సమాజాన్ని సమాయత్తం చేసే అవకాశం లభించిన తర్వాత, ఓటు ద్వారా ప్రభుత్వాలను నిర్ణయించుకునే అధికారం వచ్చిన తర్వాత, పాతకాలపు నిరసన పద్ధతులకి ఈవేళ ఇంకా అవకాశం లేదు. కరెక్ట్. ఈ రస్తా రోకోలు, బంద్లు, ఆటంకం చేయటము, లేదా ఆటంకవాదము, హింస స్వతంత్ర పోరాటంలో భాగంగా మన అరవింద్ ఘోష్ దగ్గర నుంచి భగత్ సింగ్ దాకా ఆనాడు విప్లవకారులుగానే. సరే, హింసకి సరైనదా కాకపోయినా కూడా మన దేశం తరపున విప్లవం చేశారు. మనం ఇప్పటికి కూడా కీర్తించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం వాళ్ళు.
కానీ మీకు సార్ స్వేచ్ఛ వచ్చాక 10 మంది సమీకరించే అవకాశం వచ్చాక విధానాల్ని ప్రభుత్వాన్ని మీ అందరికీ కనుక ఇంగిత జ్ఞానంతో మనం సంఘటితం కలిస్తే మార్చుకునే అవకాశం వచ్చాక హింసకి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది మర్చిపోయినాం ఈ దేశంలో. ఒట్టి హింసే కాదు, ఒకటి మావోయిస్టులు మరొకళ్ళు పాల్పడేటువంటి హింస, భౌతికమైన హింస, ఆటంకం, రస్తా రోకోలు ఏమిటి, బంధులు ఏమిటి 21వ శతాబ్దంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒకటి మర్చిపోయినాం. రెండోది మావోయిస్టులు ఎక్కడ నాకు అనిపించి తప్పటడుగులు వేశారంటే, బహుశా తొలి దశలో సిద్ధాంతాలు పక్కన పెట్టినా కూడా, ఇది రాజ్యాంగం వచ్చింది ఇంకా హింస ఎందుకని వచ్చినా కూడా వాళ్ళ పంథ ప్రజల్ని పురికొల్పినటువంటి సందర్భం వెనకాల నిజమైన కారణాలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఫలితాలను ఇచ్చుండొచ్చు కొంతకాలం పాటు. ఆ దొరతనంలో ఉన్నటువంటి ఆ భూస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి ఆ దారుణమైనటువంటి డిగ్రేడింగ్ ఎక్స్ప్లాయిటేషన్ ఖచ్చితంగా ఆ భయం వల్ల, ఆ ప్రభావం వల్ల తగ్గింది. ఆ తరువాత మన దేశ అవసరాలకి మార్క్సిజాన్ని అన్వయించడంలో పూర్తిగా విఫలమైనారు. ఒక పిడివాదాన్ని పట్టుకుని మీకున్న భూమి లాక్కోవాలి, మీకున్న ఆస్తి లాక్కోవాలని చెప్పని తప్ప ఇంకోటి రకమైన ఆలోచన లేకుండా, అసలు విద్యని ఆరోగ్యాన్ని పెంచకుండా, ముఖ్యంగా మంచి ప్రమాణాల విద్యను ఇవ్వకుండా, ఒక బిడ్డ శక్తి సామర్థ్యాలను వికసింప చేయకుండా, మనం సమానత్వాన్ని కొద్దిపాటి సమానత్వాన్ని, సమాన అవకాశాలను కూడా సాధించలేము. అది నిర్లక్ష్యం చేశారు పూర్తిగా. ఏదో మొక్కుబడిగా అప్పుడు మాట్లాడటమే తప్ప ఏనాడు దాని మీద శ్రద్ధ కనిపించలేదు. ప్రపంచం అన్ని చోట్ల కూడా మీకు మార్క్సిజం ప్రభావం యూరోప్లో చాలా ఉండింది. అవును, ప్రభుత్వాలు మార్క్సిస్ట్ ప్రభుత్వాలు కాకపోయినా కూడా, కమ్యూనిస్ట్ పార్టీ ఏకపార్టీ నేతృత్వం రాకపోయినా కూడా పశ్చిమ యూరోప్లో, బ్రిటన్లో కానీ, లేకపోతే జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇటలీలో కానీ, ఇతర దేశాల్లో కానీ కమ్యూనిజం ప్రభావం అక్కడ రాజకీయం మీద, సమాజం మీద గణనీయంగా ఉంది, మన దేశంలో ఉన్నట్టుగా ఆలోచనల ప్రభావం. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒకసారి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిజంలో ఉన్నటువంటి సమాజానికి పనికొచ్చే ఉదాత్తమైన భావాలు, ఫేబియన్ సోషలిజం అన్నారు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలి అన్నారు, మంచి క్వాలిటీ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అందాలి అన్నారు, పుట్టుకతో వచ్చిన అసమానతలు జీవితం భవిష్యత్తుని శాసించకూడదని చెప్పి ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి ఆ కమ్యూనిజం ఆలోచనలు ఉన్న చోట ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ నియంత్రణ, జాతీయీకరణ, ప్రైవేట్ రంగానికి వ్యతిరేకము, స్వేచ్ఛకి వ్యతిరేకము, పోటీకి వ్యతిరేకము అని నష్టపోయింది ఆర్థిక వ్యవస్థ. కానీ సమాజంలో ఈ రంగాల్లో అద్భుతాల ఫలితాలు వచ్చినాయి. అది సోవియట్ యూనియన్లో కావచ్చు, ఆ మాటకు వస్తే చైనాలో కావచ్చు, ఇతర కమ్యూనిస్ట్ దేశాల్లో కావచ్చు, కమ్యూనిస్టులు సోషలిస్ట్ ప్రభావం ఉన్నటువంటి ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో కావచ్చు. వాళ్ళ దృష్టి అంతా విద్య మీద, ఆరోగ్యం మీద, ప్రధానంగా మంచి ప్రమాణాల విద్య మీద పెట్టారు. మన దేశంలో పార్లమెంటరీ పద్ధతి తెచ్చుకున్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, విప్లవ పంథ అనుసరించినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు. ఈ మాట నేను బాధతో అంటున్నాను, కరెక్ట్, కోపంతో అంటలేదు, వ్యతిరేకతతో అంటలేదు. దీన్ని అప్పుడప్పుడు మాటలు చెప్పారు, చిన్న చిన్న ప్రయత్నాలు కొంతమంది స్వచ్ఛందంగా చేశారు. కానీ ఒక ఫిలాసఫీగా, ఒక సిద్ధాంతంగా విద్య ఒక్కటే మనకి పనికొచ్చే వస్తువు, మంచి ప్రమాణాల విద్య ఒక్కటే ఆధునిక యుగంలో అందరినీ పెంచే అవకాశం ఉండేది, సమానత్వాన్ని సాధించేదని చెప్పిన విషయాన్ని పూర్తిగా విస్మరించారు. నాకు బాగా గుర్తున్నది, 27-28 ఏళ్ల క్రితం, 1999-95 సంవత్సరం గుర్తులేదు, లోక్సత్తా ఏర్పాటు చేసిన తొలి 20 సంవత్సరాల్లో విజయవాడ పక్కన తాడేపల్లిలోనే ఎక్కడో ఈ మావోయిస్టుల ఫ్రంట్ గ్రూప్ ఉన్న ట్రేడ్ యూనియన్ ఒకటి, టీచర్ల ట్రేడ్ యూనియన్ ఉంది. ఓకే, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అది అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు అని పేరు. అది రాష్ట్ర మహాసభ జరిగింది అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నన్ను అతిథిగా పిలిచారు. వరవరరావు గారు నా పక్కన ఉన్నారు. నేను అన్నాడు, నా గుండెల విషయాలు చెప్పాను, ఏమయ్యా బేదరికం పోవాలి కోరుకోవచ్చు, మీ పద్ధతులు నాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, హింస మిగతా పక్కన పెట్టండి, బేదరికం పోవాలా, పుట్టుకతో నిమిత్తాలకు అందరికీ అవకాశం రావాలన్న విషయంలో మనసున్న ప్రతి ఒక్కళ్ళు ఆమోదిస్తారు. దానికి విద్య ఒక్కటే మార్గం. మీరంతా టీచర్లు, అందులో మావోయిస్ట్ పార్టీకి అనుసంధానంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. మంచి ప్రమాణాల విద్య లేకుండా మీరు సమాజాన్ని ఎట్లా మారుస్తారు? ఏం చేస్తున్నాం మనం? మన జీతాలు ఎంత వస్తున్నాయి? మన పిల్లలకి పాఠాలు ఏమి వస్తున్నాయి? పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు చదువు లేకపోతే, డబ్బు లేకపోతే, ఆ పిల్లలు విద్య లేకపోతే వాళ్ళు బతుకులు ఏమైపోతాయి, తరతరాలు ఎట్లా ఉండిపోతారు అని చెప్పి నేను గట్టిగా ఆవేదనతో చెప్తుంటే విచిత్రమైన వాదన చేశారు. అసలు పేదరికం పోకుండా విద్య ఎట్లా వస్తుంది సార్ అని చెప్పారు. రివర్స్. నాకు ఆగ్రహం తారస్థాయికి చేరుకున్నది. కొంచెం పరుషంగానే చెప్పాను, ఏమన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఆధునిక యుగంలో
విద్య రాకుండా బెదరకం పోయిన దాఖలు ఒకటి చూపెట్టండి నాకు. ఏం మాట్లాడుతున్నాం మనం? కారణం ఏంటి? లక్ష్యం ఏంటి మర్చిపోయి, మార్గం ఏంటి లక్ష్యం ఏంటి మర్చిపోయి బేదరికం దాని తర్వాత దేవుడు పోగొడతాడా? వరాలు ఇస్తే పోతుందా? మనిషి సంపద నుంచి వస్తుంది, మనిషి నైపుణ్యం నుంచి వస్తుంది, మనిషి శక్తి నుంచి వస్తుంది. ఆ శక్తిని పెంచి ఏర్పాటు చేయకుండా శక్తి పెరగాలంటే బేదరికం పోవాలి. ఎట్లాగా దేవుడు వరాలు ఇస్తాడా మీకు? అంటే ఇది రాబిన్హుడ్ థియరీ, పెద్దోడిని కొట్టాలి, ఇదేదో దాన్ని కబళించాలి, ఆ డబ్బుల్ని పంచాలి. మంచి ప్రశ్న. అది అర్థం కావాలంటే 1947లో స్వతంత్రం వచ్చిన కొత్తలో మొత్తం ప్రభుత్వ బడ్జెట్ జాతీయ స్థాయిలో 300 కోట్ల రూపాయలు. ఏంటి 300 కోట్లతో చేసేది? మొత్తం దేశం ఆదాయం ఆ రోజుల్లో తలసరి ఆదాయం ఏమో 300 రూపాయలు ఉండింది. ఓకే, 300 రూపాయలు తలసరి ఆదాయం అన్నాడు. దేశం మొత్తం జాతీయ ఆదాయం రూపాయలు లెక్కెడితే 300 అంటే 32 కోట్లు ఎంతమంది ఉన్నారు? 10,000 కోట్లు ఉన్నది. సరే, ఆనాడు రూపాయికి కొనుగోలు శక్తి కంటే ఎక్కువ అనమాట వస్తాయి. అది లెక్కేసినా కూడా నథింగ్. మీరు సంపద పెంచకుండా, సంపద పెంచే నైపుణ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా, సంపద అంటే ఏంటి? వస్తువుల్ని సేవల్ని మనకు అవసరమైన ఉత్పత్తి చేయటం. ఆహారం కావాలి, ఆనాడు PL480 మరొకటి అమెరికా నుంచి వాడు ఓడలో మనకు పంపిస్తే దయాదాక్షిణ్యాలతో షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు. అప్పుడు తింటాం, లేకపోతే తింటలేదు పాడలేదు, మనకంతా నకనకలాడటం. పొయ్యిలో పిల్లి తెచ్చేది కాదు. సందర్భంలో నాసిరకమైన ఫుడ్ పంపించిన సందర్భాలు కూడా అనేకంగా అవి. అక్కడి నుంచే వచ్చింది పార్థేనియం అనే వీడు. కాంగ్రెస్ గ్రాస్ అంటారు ఇప్పటికి కూడా. చాలా చోట్ల కలుపు మొక్క వస్తుంది, పార్థేనియం. ఆ PL480 వీటి నుంచే వచ్చింది. ఓకే, ఆ కోపంతోనే కాంగ్రెస్ గ్రాస్ అంటారు దాన్ని. కాంగ్రెస్ గ్రాస్ ఓకే, కలుపు మొక్క అనమాట. అది పార్థేనియం అంటారు. ఓకే, ఓకే అనమాట. సో ఇప్పుడు మీకు అది తినడానికి తిండి లేకపోతే ఏం పంచుతావు? ఉత్పత్తి పెంచకుండా. కాబట్టి అసలు ఆలోచనే మౌలికంగా మావ సెట్టింగ్ ఇట్లా అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పని మిగతా విద్య అందించారు, సమాజంలో కొన్ని మార్పులు తెచ్చారు. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అన్న పేరుతో ఏదో పిచ్చి పథకం తీసుకొచ్చాడు 1950 దశకంలో. 1958కి 61కి మధ్య దాదాపు 2 కోట్ల మంది, కొంతమంది చెప్పేది 4-5 కోట్లు అయి ఉంటారని, 2 కోట్ల మందికి పైగా యుద్ధం లేని కాలంలో చచ్చిపోయారు, ఆకలితో చచ్చిపోయారు. ప్రపంచ చరిత్రలో యుద్ధానంతర సమయంలో ఇంతమంది చనిపోవటం చరిత్రలో జరగదు. దాని నుండి డైవర్ట్ చేయడం కోసమే ఇండియా మీద అటాక్ చేశారు అనేది కూడా అంటారు కదా, ఇన్వైట్ చేశారు. 60లో బహుశా కొంత అయి ఉండొచ్చు. 58 నుంచి 61, 62లో ఇండియా మీద అటాక్. బహుశా నేను ఎప్పుడు నాకు తెలియదు కానీ బట్ ఉండొచ్చు, డైవర్ట్ చేయడం కోసం అంటారు. కాబట్టి సంపద పెంచడానికి ఆధునిక యుగంలో అసలు ఒకప్పుడు చక్రవర్తులుగా సైతం లేని సదుపాయాలు కూడా మనకు అందిన. ఒక అక్బర్కో లేకపోతే ఒక ఔరంగజేబుకో, ఒక అశోకుడికో లేకపోతే ఒక హర్షుడికో లేనటువంటి సౌకర్యాలు ఇవాళ వచ్చినాయి. ఎందుకంటే ఆధునిక యుగంలో మనం ఈ గొప్ప టెక్నాలజీకి మన వారసత్వాన్ని మొత్తాన్ని మనం పొందాం కాబట్టి. కాబట్టి సంపద పెంచడం అనే ఆలోచన లేకుండా ఉన్నదాన్ని తుంచడం ఎట్లా, పంచటం ఎట్లా, పేదరికాన్ని పంచడం ఎట్లా అని చెప్పిన మౌలిక సిద్ధాంత లోపం దాన్ని పట్టుకున్నారు. కానీ సంపద పెంచడంలో అందరినీ భాగస్వాములు చేయటం ఎట్లా, పుట్టుకతో సంబంధం లేకుండా మంచి ప్రమాణాలు విద్యని టెక్నాలజీ అందించడం ఎట్లా, అక్కడ విఫలమైనారు. అంటే కూడా పిడివాదం కొనసాగుతుంది ఈ దేశంలో. సార్, ఇప్పుడు మీరు సంపద సృష్టి లేదా సంపద పెంచడం అని మీరు అంటున్నారు. నిజానికి సంపద సృష్టి అనేదే ఒక బూతుగా కదా మన దేశం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నారు అనుకోండి, కార్లో తిరిగేవాడు అనుకోండి, లేకపోతే డబ్బు సంపాదించేవాడు అనుకోండి, బిజినెస్ చేసేవాడు. వ్యాపారం అనేది వాడు ఏదో దొంగతనం చేస్తున్నట్టుగానే భావించిన సందర్భాలు ఉన్నాయి కదా. సరే, అది తర్వాత కార్పొరేట్ ఈ అన్నింటిలోకి వచ్చింది. కానివ్వండి, నేను ఎప్పుడు అంటుంటాను, మరి మామూలుగా లెఫ్ట్ వీళ్ళు చెప్పి నేను ఇంజనీరింగ్ అయిపోయి ఫస్ట్ నేను మీడియాలోకి వచ్చిన కొత్తల్లో అయితే కమ్యూనిస్టుల కొన్ని పదాలు ఉండే, కట్టు పదాలు ఏంటి, బహుళ జాతి కంపెనీలు, పెట్టుబడిదారీ విధానాలు, ఈ పదాలు చాలా ఎక్కువగా మేము రాసేవాళ్ళము, చదివేవాళ్ళము, వినేవాళ్ళము. ఒక చిన్న ఉదాహరణ సాయి, 1990ల దాకా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఒక పంక్చువల్గా బ్యాంకుల ఉద్యోగులందరూ స్ట్రైక్ చేసేవాళ్ళు దేశంలో. ఏమిటి? ఎప్పుడు సార్ ఇది టైం ఏదైనా? 1990 దాకా. 90 దాకా బ్యాంకుల ఉద్యోగులు అందరూ స్ట్రైకులు చేసేవాళ్ళు. ఓకే, దాదాపు ప్రతి ఏడాది కంపల్సరీ. ఏమిటి? కంప్యూటరీకరణ జరగకూడదు, బ్యాంకుల్లో కంప్యూటర్ రాకూడదు అని చెప్పి, వస్తే ఉద్యోగాలు పోతాయని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఇవాళ ఆర్టీసీ సమ్మెకి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్టుగా ఓకే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఈవేళ అలాంటి సమ్మె చేయమనండి, ఒక పార్టీని మద్దతు ఇవ్వమనండి, జనం చెప్పెట్టు కొడతారు. ఎందుకంటే జనానికి ఇప్పుడు అర్థమైపోయింది
అప్పుడు అర్థం కాలే ఈ కంప్యూటర్లు మన కోసమే, వినియోగదారుల కోసమే, మన సౌలభ్యం కోసమే, మన సంపద పెంచడం కోసమే, మన అవకాశాలు పెంచడం కోసం అర్థం కాక ఇది వాళ్ళకి మధ్య పోరాటంలాగా మౌన ప్రేక్షకులు ఉన్నారు. పార్టీలంతా కూడా డ్రామా ఆడారు. పిల్లి కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే ఎలుకొచ్చి పాలు తాగి ఎక్కిరించి మరిపోతుందట. ఎక్కిరించి మరిపోతుంది. సో ఏ ప్రజలైతే తమ ప్రయోజనాలు అర్థం చేసుకోవాలో ప్రజలకు అర్థం కాకుండా ఉండేసరికి ఇది వాళ్ళకి మధ్య తగాదాలుగా పరిణమించింది. లేకపోతే ఆధునిక యుగంలో కంప్యూటరీకరణ వద్దు అని బ్యాంకు ఉద్యోగులు స్ట్రైక్ చేయడం ఏంటి, పార్టీలంతా వాళ్ళ మద్దతు ఇవ్వడం ఏంటి, ఎంత విచిత్రమైనది. ఇది నిజంగా జరిగింది ఈ దేశంలో. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కాదు, 30-40 ఏళ్ల క్రితం దాకా జరిగింది. ప్రతిరోజు జరిగింది, ప్రతి ఏడాది జరిగింది. అంటే ఇంతటి పిడివాదం. దానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత మద్దతో, ఈ దేశంలో పేదలకు మద్దతు ఇస్తున్నాం అన్న వంకతో ఎవరికి మద్దతు ఇచ్చారు? సంఘటిత రంగానికి, ఆర్గనైజ్డ్ వర్కర్స్, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న ఆర్గనైజ్డ్ వర్కర్స్కి. ప్రభుత్వం లేక ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో అందరికంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎవరు? అప్పటికైనా ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు. ఆ తర్వాత ఎవరు? సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు. అసంఘటిత రంగంలో నెల జీతం లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, ఆదాయ భద్రత లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది? సమాజంలో 185-90 మంది. 90 మంది కరెక్టే. ఈ 90 మంది సంగతి ఆనాడు పట్ల ఈనాడు పట్ల. కానీ వాళ్ళ కోసమనే చెప్పారు. మాటలు భాష వాళ్ళది. ఓకే. వర్కర్స్ అది వాళ్ళని. వర్కర్స్ అంటే ఎవరు? మన దేశం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కొంతమేరకు ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు, ఆర్గనైజ్ సెక్టర్లో, సంఘటిత రంగంలో. ఓకే. ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న మౌలికమైన సమస్య అసంఘటిత రంగ వర్గం కార్మికులు. రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, నెలజీతం భద్రత లేని వాళ్ళు, రేపు పొద్దున ఏమవుతుందో తెలియని వాళ్ళు, ఎదిగే అవకాశాలు కనిపించకుండా అలమటాడేవాళ్ళు. మన చర్చ ఇప్పుడు కూడా ఈ పార్టీలన్నీ టకటకా ఈ ట్రేడ్ యూనియన్ లాగానే పేసుకున్నాయి. మరి వాళ్ళ జీతాలంతా, సామాన్య ప్రజల ఆదాయాలంతా, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, మన సమాజానికి వస్తున్న ఫలితాలు ఏమిటి, ఇక్కడ ఫలితాలు ఏంటి? ఓకే. అది కమ్యూనిజం ఎట్లా అవుతుంది? సార్ నేను నిజంగానే ఇప్పుడు కొంచెం దీని మీద డిస్కస్ చేయాల్సిందే సార్. నేను చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో నుంచి నాకు తెలిసి ఇప్పుడు ఉందో మరి తెలియదు, ఇప్పుడు ఏ బుక్స్లో ఉందో తెలియదు కానీ, బట్ బాల్షెవిక్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఈవెన్ క్యూబన్ రెవల్యూషన్, ఇవి ఎక్కువగా చదువుకున్నాం లిటరల్లీ. ఈవెన్ చైనాలో విప్లవం, ఆర్మ్డ్ స్ట్రగుల్ గురించి చదివాము. అంటే నేను చరిత్ర అనంటే కనుక, అంటే సమకాలీన రాజకీయాల గురించి మనం మాట్లాడాలనుకుంటే, అట్లీస్ట్ ఒక 100 ఏళ్ల చరిత్రలో మనం మాట్లాడాలనుకుంటే కనుక, 100 ఏళ్ల చరిత్రలో అయితే ఇవే ఎక్కువ పాత్ర పోషించాయి కదా, మన మీద ప్రభావాన్ని చూపించాయి కదా. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఈ రెవల్యూషన్స్ నిజంగానే ఆ దేశాలని మార్చగలిగాయా, లేదంటే నేను ఇది ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, ఇప్పుడు జెన్జీకి ఇవేవి తెలియకపోవచ్చు ఈ రోజు ఉన్న వాళ్ళకి, బట్ వేరస్ మీ స్టాండ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి వాటి మీద? కొంచెం వెనక్కి వెళదాం. ఓకే. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కొంత భావజాలాన్ని ఉత్పత్తి చేసి మన ఆలోచనను మార్చినాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఉదాహరణకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఆ భావజాలం అప్పటికిప్పటికీ ఉత్తేజితం చేస్తాం. మన రాజ్యాంగంలో దాని గురించి రాసుకున్నారు. మన స్వతంత్ర పోరాటంలో మన దేశ నిర్మాతలంతా కూడా ఫ్రెంచ్ విప్లవం వల్ల బాగా అనుభూతి పొందారు. కాబట్టి కొన్ని భావాలు కొన్ని సందర్భాలు ఉత్పత్తి అవుతాయి. భావాన్ని సరిగ్గా అన్వయించుకుంటే సమాజాల్లో మార్పుకి దారితీస్తాయి. కానీ సంఘటనలు చూస్తే ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, బోల్షివిక్ రెవల్యూషన్ కావచ్చు, చైనీస్ రెవల్యూషన్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో మనం చూసినటువంటి రెవల్యూషన్ అనే పదం వాడకపోయినా కూడా కైరో మూమెంట్ అన్నారు. కైరో మూమెంట్ ఇది మీకు వివిధ దేశాల్లో, మీకు అరబ్ స్ప్రింగ్ అని చెప్తున్నారు, మరొకటి కావచ్చు. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి మన దేశంలో యాంటీ కరప్షన్ మూమెంట్ వచ్చింది ఇక్కడ కూడా 2011 ప్రాంతాల్లో వచ్చింది. దురదృష్టం ఏంటంటే మౌలికమైన మార్పు, నిజంగా పనికొచ్చే మార్పు, దీర్ఘకాలం కొనసాగే మార్పు, జీవితాలను మార్పు, మంచి మార్గాన్ని తీసుకెళ్తే మార్పు, వీటిలో ఏ విప్లవాల వల్ల రాలేదు. కొన్ని ఆలోచనలు కొన్ని సందర్భాల్లో వెళ్ళినాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్లో వాళ్ళ ఆలోచనలు అంతమేరకు తప్ప, రెవల్యూషన్గా మన దృష్టిలో వచ్చేది హింసాత్మకంగా, బలవంతంగా లక్షల కోట్ల మంది పూనుకుని, కొన్ని సందర్భాల్లో వేల మంది పూనుకుని ప్రభుత్వాన్ని బలవంతంగా మార్చేసి వాళ్ళ భావాలని, వాళ్ళ పెత్తనాన్ని సమాజం మీద ఆధిపత్యాన్ని రుద్దటం. అప్పుడు విప్లవం అంటాం మనం. మన ఉద్దేశంలో ఇప్పటిదాకా కుళ్ళిపోయిన వ్యవస్థ మొత్తం కోసిపారేసి మళ్ళీ కొత్త నిర్మాణం చేస్తున్నాం అని చెప్పని. కానీ ప్రతి సందర్భంలోనే విఫలమైంది. రష్యా తీసుకోండి ఉదాహరణకి, సోవియట్ యూనియన్. మొదట్లో అసలు రష్యా అద్భుతం అన్నారు, గర్జించు రష్యా, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, అద్భుతంగా ఉందనుకున్నారు.
అంత కప్పెట్టేసి కొన్ని అద్భుతాలు చూపెట్టారు. ఇవాళ ఇరాన్ కూడా అంత దేశం అంతా పాపం గందరగోళంగా ఉన్నా కొన్ని చూపెట్టచ్చు బ్రహ్మాండంగా. దేశంలో ప్రజల్లో ఉన్న గొప్ప నాగరికత ఉన్న దేశం, గొప్ప చరిత్ర ఉన్న దేశం. అది పెద్ద కష్టం కాదు ఏదో కొంచెం చూపెట్టడానికి. కానీ ఎప్పటి నుంచి చైనా నిజంగా ప్రపంచంలో గర్వించదగ్గ స్థానానికి చేరుకుంది? 1978 నుంచి. ఇప్పుడు మావో సేటింగ్ ఏం చెప్పాడు దాన్ని మొత్తాన్ని తిరస్కరించిన తర్వాత కొన్ని మావో వేసిన పునాదులు ఉపయోగపడి ఉంటాయి. హింసాత్మకంగా చేసినా కూడా సమాజాన్ని కొంత కలపటము, సామాజిక దృక్పథాన్ని తీసుకురావటము అంతవరకు కొంత ఉన్నట్టు, కొంతమేరకు కొంత విద్యను కొంత తీసుకురావటము అంతవరకు జరిగింది. కానీ మిగతావన్నీ కూడా ఇప్పుడు 2,000 మంది చనిపోవటం కావచ్చు. సాంస్కృతిక విప్లవం అన్నాడు 1968 ప్రాంతాల్లో, కల్చరల్ రెవల్యూషన్. ఆ దేశ చరిత్ర, చైనా భారతదేశం రెండు కూడా 5,000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉన్న గొప్ప దేశాలు, గొప్ప నాగరికత. మనకెంత నాగరికత ఉందో చైనాకు అంత నాగరికత ఉంది. వాళ్ళకి మనకైనా అదృష్టం ఏంటంటే భాషల్లోనూ వైవిధ్యం కొంచెం తక్కువ మనతో పోలిస్తే, కాబట్టి ఒక యూనిఫైడ్ నాగరికత మనది కొంచెం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండదు. కానీ గొప్ప నాగరికతలు ఉన్నాయి, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. చైనాను మనం వాడితో మన సంబంధాలు ఎట్లా ఉన్నా కూడా అవునవును దాని గొప్ప నాగరికతగా దాన్ని గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళు కూడా మనం అలా గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఐ మీన్ మనము 17th సెంచరీ కంటే ముందు ఆల్మోస్ట్ 60% 70% గ్లోబల్ జీడిపికి చైనా ఇండియానే కాంట్రిబ్యూట్ చేసినాయి. కరెక్ట్. కానీ అలాంటి దేశం ఎంత అధ్వాన స్థితికి వెళ్ళింది. దాన్ని పూర్తిగా తిరస్కరించి డెంగ్ షాపింగ్ వచ్చి అవును వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసి రూపాయలు ఇంటర్నల్ స్ట్రైఫ్ జరిగింది, సివిల్ వార్స్ లాగా జరిగినాయి. ఆ గ్యాంగ్ ఆఫ్ 4 కానీ మిగతా వాళ్ళు కానీ ఇంకా గందరగోళంతో పంపించేశాక అప్పుడప్పుడు మావో పేరు చెప్తున్నా కూడా దాన్ని పూర్తిగా ఆ పంథా మొత్తం మార్చేసి, అవును టెక్టానిక్ షిఫ్ట్ అది మార్చినట్టుగా పెద్ద కనిపించకుండా మళ్ళీ అదే పేరు పడితే శ్రీనివాసరావు గారు ఆర్థిక సరళీకరణప్పుడు ఆయన ఏం లేదయ్యా నెహ్రూ గారి విధానాలు కొనసాగిస్తున్నాను అంతేనాడు, పచ్చి అబద్ధం. కానీ ఏదో ఈ పెద్ద లేదు అని చెప్పడం కోసం, అందరినీ కలుగుపోవడం కోసం అది చేస్తే కదా చైనా మార్పు వచ్చింది. 75కి ముందు కాదుగా మార్పు వచ్చింది. కరెక్ట్ 75 తర్వాత కూడా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళు కొంచెం మార్పు వస్తాయి. 90 నుంచి వాళ్ళకి మార్పు నిజంగా ప్రారంభమైంది చైనాలో. నేను చైనాలో 2005లో అనుకుంటాను, మేము కొంతమంది చైనా వెళ్ళాం, 5గురు. ఓకే. ఒక ఉన్నత స్థాయి బృందం, అది అనధికారిక బృందం. ఒక ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, ప్రణాళిక సంఘం సభ్యులు. ఇప్పుడు మీరు ఎన్ఏసీలో ఉన్నప్పుడా సార్ అది? 2005. ఒక విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన. ఇలా 5గురు వెళ్ళాం. అక్కడ హువాంగ్ హువా అని చెప్పని చైనాలో 1980 నుంచి 88 దాకా విదేశాంగ మంత్రిగా పనిచేశాడు ఆయన 8 ఏళ్ల పాటు. 90 ఏళ్ళ 92 ఏళ్ళు అప్పుడు మేము కలిసినప్పుడు 2005 నాటికి. చాలా బోళ్ళంత సామర్థ్యం, బోళ్ళంత మేధస్సు, ప్రపంచ జ్ఞానం ఉన్న మనిషి, చక్కటి ధారాళమైన ఇంగ్లీష్. ఆయన భార్య కూడా. వారు మాకు ఒక డిన్నర్ హోస్ట్ చేశారు చైనాలో ఫేమస్ రెస్టారెంట్లో. ఆయన పక్కన నేను కూర్చున్నాను. ఆయనతో దాదాపు వేళకోళంగా నేను ఒక మాట అన్నాను, ఏమండి మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావుగొట్టేస్తున్నారు, మీరు ఒకసారి ఈ దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నారా? ఇలా అన్నాను. ట్రైనింగ్ ఇస్తే కొంచెం మేము బాగుపడతాం కదా అన్నాను. ఆయన నవ్వి వెంటనే అన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ చైనా ఈజ్ అబౌట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ. ఇట్స్ నాట్ అబౌట్ ఎకనామిక్ పాలసీ. If your communists do not understand that, then it is a sad thing for your country. అన్నాడు. My God, it's a really blunt statement. It's a wonderful statement. ఇదే మాట అన్నాడు. It's about political stability and order in society. It's not about economic policy. పూర్తిగా దాన్ని మార్చేసాడు. బా, అసలు మొత్తం ఇక్కడ మన దగ్గర అసలు పొలిటికల్ స్టెబిలిటీ గురించి మాట్లాడలేదు. ఇప్పటికి కూడా మనకి ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుందో అర్థం కానటువంటి చర్చ ఒక్క భారతదేశంలో మాత్రమే నడుస్తుంది, ఒక ఉత్తర కొరియా మినహాయిస్తే. ఓకే, కరెక్టే కదా. అంటే నేను ఇప్పుడు మీరు చెప్తుంటే ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు, నేను చాలా మందితో మాట్లాడేది మనం రెగ్యులర్, ఇక్కడ నాకు తెలిసిన కమ్యూనిజం వీళ్ళు చెప్పేదంతా కూడా మేజర్ ఎకనామిక్ అంశాల గురించి మాట్లాడుతూ వచ్చారు. పేదరికము, డబ్బున్న వాళ్ళు, ఎకనామిక్ కూడా వాడి నుంచి వీడు తీసుకోవాలా, లేదా భూమి చుట్టూ చాలా కాలం భూమి చుట్టూ తిప్పారు. చాలా భూమి అసలు ఉన్న కొద్దికి భూమికి, ఇప్పుడు భూమి నిజంగా ప్రాణాధారం, దాన్ని ఎవరు కాదన్నావు. ఏమాత్రం జ్ఞానం మనిషి అని కూడా భూమి నుంచే వచ్చేటువంటి ఆ వ్యవసాయోత్పత్తులను మనం బతకలేము. కానీ మనం ఏ స్థాయికి వచ్చాము ప్రపంచంగా? అరే మొత్తం 100 రూపాయల ఉత్పత్తిలో భూమి ఉత్పత్తి మీకు 15 రూపాయలు, ప్రపంచం మొత్తం చూస్తే 10 రూపాయలు కూడా లేదు ఇవాళ. వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచం మొత్తంలో మన ఉత్పత్తి చేసే వస్తువులు కానీ సేవలు కానీ చూస్తే దానిలో భూమి నుంచే వచ్చేటువంటిది, ఆహారం ద్వారా వచ్చేటువంటిది 4-5% కంటే ఎక్కువ లేదు ఇవాళ.
అది ప్రాణాధారమే. అవునా? ఇది నెంబర్ కూడా నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఓకే, మన దేశంలోనే 15% దగ్గర ఉన్నాం మనం. 15% దగ్గర ఉన్నాం. ఇంకా మనం ఆధునిక యుగంలో పూర్తిగా వెళ్ళలేదు కదా. అవును. అమెరికాలో 2% దగ్గర ఉన్నారు, 2-3% దగ్గర ఉన్నారు. ఓకే ఓకే. యూరోప్లో 3% దగ్గర ఉన్నారు. చైనాలో 7-8% దగ్గర ఉన్నారు. 7 కూడా చైనాలో అంతే 6-7% దగ్గర ఉన్నారు. బట్ మన దగ్గర మొత్తం భూమి చుట్టూతోనే దింపేశారు. కరెక్టే. వాడికి ఇంకొక ఆలోచన రాలా. పోనీ అది అయిన తర్వాత పబ్లిక్ రంగమా ప్రైవేట్ రంగమా అనే తప్ప మనకు కావలసింది ఒక దేశ ప్రజలంగా సమాజంగా నాకు కావలసిన వస్తువుని సేవని సరసమైన ధరకి సరైనటువంటి మన్నికతో నాకు ఉత్పత్తి చేసి అందిస్తున్నారు లేదా. అందుకే డెంగ్ షాపింగ్ ఏమన్నాడు, పిల్లి నల్లద తెల్లద నీకెందుకయ్యా, పిల్లి ఎలుకల్ని పట్టాలా. కరెక్ట్. పిల్లి రంగును గుచ్చిపోయి చచ్చి పెట్టుకున్నాం, పబ్లిక్ రంగమా ప్రైవేట్ రంగమా అని. పిల్లి ఏం చేస్తున్నా మర్చిపోయాం, ఎలుకల్ని పట్టాలా. పిల్లి ఎలుకల్ని పట్టకపోతే ప్రభుత్వ రంగం అయితే నాకేం కావాలి, ప్రైవేట్ రంగం అయితే నాకేం కావాలా, నా పని కావాలి కదా. అందుకే ఈవేళ చూడండి మీరు ప్రపంచంలో దేశంలో మొక్కుబడిగా పడికట్టి పదాలుగా పబ్లిక్ రంగం ప్రైవేట్ రంగం కానీ ఎవరినన్నా ఏమైనా గవర్నమెంట్ చేసేది తీసుకుంటామని చెప్పంటే అది కావాలంటారా. ఏ వస్తువు అయినా సరే గవర్నమెంటే కనుక చైనాలో ప్రయత్నం చేసినట్టుగా వ్యవసాయం గవర్నమెంట్ చేస్తారంటే ఈ పాటి దేశంలో జనాభా సమస్య పరిష్కారం ఏంటిది. డామాని కొన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు ఆహారం లేక. నెహ్రూ గారు ఆ ప్రయత్నం కూడా చేశాడు. ఆ చైనా మీద మోజుతో రష్యా మీద మోజుతో కలెక్టివ్ ఫార్మింగ్, భూములు ఎవరికి ఉండకూడదు, కలెక్టివ్ ఫార్మింగ్ చేయాలని చెప్పని అప్పుడు అన్నాడు ఎన్జీ రంగా, బహుశా మన రాజాజీ గారు, మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు, గౌతు లచ్చన్న గారు, వీళ్ళంతా గట్టిగా వ్యతిరేకించి దాన్ని ఆపారు. లేకపోతే ఈ పార్టీ జనాభా సమస్య పరిష్కారం అయిపోయింది, అది గొడవలు లేకుండా దేశంలో. చాలా చచ్చి ఉండే కదా, తిండిలాగా చచ్చిపోయి ఉండేవాడు. మనకి ప్రపంచంలో ఎక్కడ ఏ రంగంలో చూస్తే సరే ప్రభుత్వము అద్భుతంగా ఉత్పత్తి చేసింది జరగదు, సాధ్యం కాదు. ప్రైవేటు అని చెప్పంటే శత్రువులుగా చిత్రించారు. ప్రైవేట్ అంటే చైనా నుంచో అమెరికా నుంచో ఒకటి అలా. మన ప్రజలు శత్రువులా మనకి. ఆ ప్రజలు కష్టించి పన్నులు కడితే ఆ పన్నుల డబ్బు తింటున్నవాడు మీకు దేవుడా, పన్నులు కడుతున్నవాడు శత్రువా మీకు. పన్నులు కట్టేవాడు ఉత్పత్తి చేస్తే అది ప్రమాదకరమా, అది పాపభూయిష్టమా? ఏం మాట్లాడుతున్నాం? మార్కెట్లో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వస్తువుని తయారు చేయాలో అమ్మాలో అని చెప్పంటే రాత్రిమౌళ్ళు కష్టపడతారు. కేబీఆర్ పార్క్ని వెళితే అక్కడ మహిళలు మగవాళ్ళు పొద్దున్న 4 లేచి చలి కావచ్చు, ఎండ కావచ్చు, వడగళ్ళు కావచ్చు, వర్షం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంట్లో పనులు చేసుకుని హోల్సేల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ గంపల్లో వాటిలో తీసుకుని వాళ్ళు స్కూటర్లోనో లేకపోతే సైకిల్ మీదో లేకపోతే ఆటోలోనో తీసుకొచ్చి 5:30 కల్లా అక్కడ 5:30 కల్లా చల్లు కూడా ఉడుకుతూ అక్కడ ఉండి మనకు అమ్మాలంటే మనం ఇష్టపడాలి, మనకు నచ్చాలి, రేట్ నచ్చాలి, వస్తువు నచ్చాలి, సౌకర్యం ఉండాలి, మన బలవంతంగా కల్పించాలి. ఆ రోజు మనం 30 కేజీలు కొంటే 30 కేజీకి 10-20 రూపాయలు మిగిలితే 500 రూపాయలు ఆ తల్లికి వచ్చేటువంటిది. అది ప్రైవేట్ రంగం. వీటి పాపాత్ములా? మీకు ఎలక్ట్రీషియన్గా వచ్చి పనిచేసేవాడు పాపాత్ముడా? ప్రభుత్వం పరిష్కారం అవుతుందా? ఈ మధ్యన నాకు తెలిసిన సమాచారమే వివిడ్గా చెప్పారు. ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్తే దళిత పిల్లలు అనుకుంటాను, దళిత పిల్లలు కావచ్చు, బీసీ పిల్లలు కావచ్చు, రకరకాల వర్గాలకు పెట్టారు. ఆ హాస్టల్లో 30 మంది పిల్లలు ఉన్నారు. ఏమీ అన్యాయం చేయటం లేదు, దొంగ లెక్కలు చూపెట్టలేదు, అవినీతి లేదు అనుకుందాం. ప్రభుత్వంలో అవన్నీ అసాధ్యం కదా, అవినీతి లేకుండా, అన్యాయం చేయకుండా, దొంగ లెక్కలు లేకుండా అవన్నీ లేదనుకున్నాం, ఇంత న్యాయంగా జరుగుతుంది అనుకున్నాం. 30 మందికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు నెలకి 1400 ఒక్కొక్క బిడ్డకి. ఆహారము మిగతా అవన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం పెట్టే ఖర్చు 1400, 42,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 42 రూపాయలు నిజాయితీ ఖర్చు పెడతాను అనుకుందాం, దొంగ లెక్కలు లేవు, అన్యాయం జరగట్లేదు అనుకుందాం. ఆ ఖర్చు పెట్టడం కోసం 4 సిబ్బంది, ఓకే, ఒక వార్డెను, డిప్యూటీ వార్డెను, ఒక కుక్కు, ఒక క్లీనరు. వాళ్ళకి 4 కలిపి జీతాలు 2 లక్షల రూపాయలు దాటి 42,000 రూపాయలు ఖర్చు పెట్టడం కోసం పేద పిల్లల మీద బీదల పేరు చెప్పి మనకి ఎస్సీ సప్లాన్ అంటాం, ఎస్టీ సప్లాన్ అంటాం, బరో సప్లాన్ అంటాం, బీదల కోసమే చెప్తున్నాం అంటాం, బీదల కోసం చేస్తున్నాం అంటాం. బీదల పేరు చెప్పి 42,000 రూపాయలు బీద పిల్లలకి భోజనం అందడం కోసం అని చెప్పని, భోజనం కానీ బట్టలు కానీ సబ్బులు వగేరా కానీ అందడం కోసం అని చెప్పని సరిగ్గా అందుతున్నాయి అనుకుంటే
అన్యాయం జరగకుండా, మోసం లేకుండా, కల్తీ ఆహారం లేకుండా, నిజంగా రోజు మన పత్రికల్లో అసెంబ్లీలో చూస్తున్నాం, ఏమంటే భోజనంలో అన్నంలో పురుగులు ఉంటున్నాయి, అవన్నీ లేవనుకుందాం, సరిగ్గా చేస్తాను అనుకుందాం. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నెల ఖర్చు పెడుతుంది జీతపత్యాల రూపంలో. ఇది ప్రభుత్వ రంగం. ఇది అసలు ఇది ఉదాత్తమైనది. ఎవరి డబ్బు ఇది? ఏం ఫలితం వచ్చింది? అది మీరు చేస్తే 42,000 రూపాయలు పిల్లలకు ఖర్చు పెట్టి ఇంకో 20,000 రూపాయలతో పని జరిపోయింది అనుకోండి, మీరు ప్రైవేట్ రంగమా, మీరు దుర్మార్గులు. అర్థమందా ఇది ఏమన్నా? అసలు ఎంతటి మూర్ఖత్వానికి సమాజాన్ని పంపించాము ఇవాళ. నిన్ననే ఆ దృష్టికి వచ్చింది నాకు. 1991లో ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత 80,000 కోట్ల రూపాయలు ఆనాడు మొత్తం భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చు, రాష్ట్రాలు కానీ జాతీయ స్థాయి కానీ 80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాల ఖర్చు. పన్నుల రూపంలో వచ్చిన డబ్బు కావచ్చు, అప్పులు తీసుకొచ్చిన డబ్బు కావచ్చు. ఈవేళ 88 లక్షల కోట్ల రూపాయలు, 88 లక్షల కోట్ల రూపాయలు, 110 రెట్లు పెరిగింది. కానీ తలసరి ఆదాయం పెరిగింది 8 రెట్లే. అంతే. ప్రభుత్వాన్ని పెంచుతున్నాం, ప్రభుత్వంలో వాళ్ళ జీతాలు పెంచుతున్నాం, కరెక్ట్, వాళ్ళ హక్కులను పెంచుతున్నాం, ప్రజల జీవితాలను పెంచట్లా తగినంతగా. గతంలో పోలిస్తే మెరుగు, కనీసం 8 రెట్లలో పెరిగింది, సంతోషం. తలసరి ఆదాయం. ప్రభుత్వ రంగము అంటే ప్రభుత్వం వద్దనే అంటారు. నేను ప్రభుత్వంలో పనిచేసిన వాడిని. అవును, అదే. ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయాలని చెప్పి రోజు పోరాడుతున్నవాడిని. నా జీవితంలో పోరాటం అంతా అదే. ప్రభుత్వాలు పనిచేయకూడదని కాదని చెప్పి అరాచకత్వం రావాలని కాదు. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయాలి, సమర్థంగా చేయాలి, ప్రజలకు జవాబుదారీగా చేయాలి, దుబారా లేకుండా చేయాలి, అవినీతి లేకుండా చేయాలి. చేయాల్సిన పనులు సమర్థంగా, ప్రజలకు జవాబుదారీగా, దుబారా లేకుండా, అవినీతి లేకుండా. అక్కడ ఘోరంగా విఫలమైన చదువు. నిన్న మొన్న ఈ సోషియో ఎకనామిక్ సర్వే, బీసీ సర్వే తెలంగాణ ప్రభుత్వం చేసింది కదా, దానిలో సర్వే రిపోర్ట్లో వారే చెప్తున్నారు, ప్రభుత్వ స్కూళ్ళల్లో వెళుతున్న పిల్లలు అత్యధికంగా ఎస్సీలు, ఎస్టీలు, దిగువ రంగాల్లో ఉన్నటువంటి పేద బీసీలు. చదువు ఏమాత్రం అందటం లేదు. చదువు అందకపోవడం చేత వాళ్ళ జీవితాలు బాగుపడడం లేదు. స్పష్టంగా వాళ్ళు చెప్పి అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి, ప్రభుత్వంలో ఖర్చు పెట్టట్లేదా? ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1,08,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతున్నామని చెప్పని. 1,08,000 రూపాయలు ఏడాదికి స్కూలు స్థాయిలో. పెడుతుంది ఎవరు? నిరుపేదలు. ఏ వర్గాలు అయితే జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నామో, ఎవరిని గురించి రోజు మాట్లాడుతున్నామో ఆ పిల్లలు. ఏమంటుంది వాళ్ళకి? శూన్యం. మరి ప్రభుత్వము ప్రైవేటు సమస్య, లేకపోతే ఈ బిడ్డలు బాగుపడే వ్యవస్థ నిర్మాణం చేయడం సమస్య. పర్ఫెక్ట్ సార్. కాబట్టి ఈ పిచ్చి ఉందా ఈ ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము? ప్రభుత్వం ఉదాత్తం నీ పని నువ్వు చేయ ముందు. శాంతి భద్రతలను కాపాడు, మంచి ప్రమాణాల విద్యను అందించు. ఎంత ఖర్చు పెట్టావు కాదు, ఎంత ప్రమాణాల విద్య ఆ బిడ్డలకు అందింది. ఇవాళ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క ఉద్యోగమైనా సరే ప్రభుత్వంలో, నా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మంచి చదువు వస్తుంది కాబట్టి అక్కడ పంపిస్తాను, ప్రైవేట్ స్కూల్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారా? ఒక్క ఉద్యోగి. అమెరికాలో 95% గవర్నమెంట్ స్కూల్స్, బ్రిటన్లో, జర్మనీలో, అన్ని దేశాలు గతిలేక కాదు, బ్రహ్మాండమైన విద్య అందుతుంది, గ్యారంటీ ఉంది. ఇక్కడ ఖర్చు దాన్ని తక్కువ లేకుండా పెడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో పెట్టే ఖర్చు కంటే గవర్నమెంట్ స్కూల్లో ఖర్చు ఎక్కువ. ప్రైవేట్ స్కూల్లో 180 బడ్జెట్ స్కూళ్ళు, 30,000, 40,000 సంవత్సరానికి ఫీజు ఉంటే బాగున్నట్లక. కొన్ని స్కూళ్ళు 10,000లో చేస్తుంటాయి. మీరు 1,08,000 ఖర్చు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారో నాకు అనవసరం, అంత పెడుతున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో 1,20,000, 1,30,000 అవుతుంది. ఏమొస్తుంది ఫలితం ఒక విద్యార్థి మీద? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.